కార్తీక పురాణము 25వ అధ్యాయము. ఓం నమ శివాయ. దుర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకి యనార్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకటులు అనుకూలించును అటులనే చేయుము. కాన ఇక మాకు సెలవిప్పింపుము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి విడలుడు. ద్వాదశి నిష్ఠను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. నేను ద్వాదశిని విడవజాలను, భోజనము కూడా చేయను. జలపానము భోజనము కాదని మీలాంటి వారు తెలిపి ఉన్నారు. కాన నేను జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు, ద్వాదశిని విడుచుట కాదు. అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును. నిందింపబడు నా తొలి పుణ్యము నశింపదు. కాన జలపానం మనరించి ఊరుకొందును అని వారి ఎదుటనే జలపానము తీసుకొనెను. అంబరీషుడు జలపానం మనరించిన మరుక్షణముననే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అంబరీషుని కడకు వచ్చెను. ఆ ముని వచ్చిన వెంటనే మహారౌద్రాధికారుడయి కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు, ఓరి మదాంధ, నన్ను భోజనమునకు రమ్మని నేను లేక నీవేళ భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి! అతిథికి అన్నము పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టురు. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి, అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు. కాన నీవు నమ్మక ద్రోహివి. కాన నీవు హరిభక్తుడు వెట్లు కాగలవు. శ్రీహరి బ్రాహ్మణ అవమానము సహింపడు. మమ్మే అవమానించుట వలన శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరొకడు లేడు. నీవు మహాభక్తుడువని అతి గర్వము కలవాడువై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానించి నిర్లక్ష్యముగా జలపానమునరించితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా? నీ వంశము కళంకము కాలేదు అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచూ ముకుడిత హస్తములతో ఇట్లు పలికెను. మహానుభావ, నేను ధర్మహీనుడను. నా జన్మముచే నీ కార్యమును నా యజ్ఞానముచే మహానుభావ, నేను ధర్మహీనుడను. నా యజ్ఞానముచే నీ కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయా దాక్షిణ్యములు కలవారు. కాన నన్ను కాపాడు మని పాదాలపై పడెను. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తన ఎడమకాలతో తన్ని, నాకు ఎప్పుడూ దయకాన్ని శాంతముకాన్ని లేదని ఎరుగువా? కోపమే నాకు ప్రధానము. దోషికి శాపమీయకుండా ఉండరాదు. కనుక నిన్ను శపిస్తున్నాను. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము కాని సింహాసనము కాని లేనట్టి రాజువు గాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుడువుగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేన బ్రాహ్మణుడుగా పుట్టిదుగాక నీ వెనక ముందు ఆలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందువలన శపించుటకు ఉద్యుక్తులవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదు అని తన భక్తునికి ఏ అపాయము కలగకుండా ఉండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపం అనుభవించునని ప్రాధేయపడగా మరలా దుర్వాసుడు కోపము తెచ్చుకుని శపించేలోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రము అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభాభాసితమయ్యి అగ్నిజ్వాలలు గ్రక్కుచూ దుర్వాసునిపై పడబోయెను. అంత దుర్వాసుడు ఆ చక్రము తనపై పడి తనను మసిచేయినని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచ్చటి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెడిగెను. ఆ మహాతేజస్సుతో చక్రాయుధము దుర్వాసును తరుముచుండెను. దుర్వాసుడు భూలోకమునున్న మహామునులను తన్ను కాపాడమని వేడుకొనగా ఆ పని తమ చేత కాదని చెప్పిరి. దేవలోకమున కరిగి దేవేంద్రుని వేడుకొనెను. తన వల్ల కాదని ఇంద్రుడు చెప్పెను. బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని, కైలాసమునికి వెళ్లి పరమేశ్వరుని,
ఎంత ప్రార్థించను ముక్కోపి అయిన దుర్వాసుని చక్రాయుధము భార్య నుండి కాపాడలేకపోయిరి. 25వ అధ్యాయము సంపూర్ణం. ఓం నమ శివాయ.